మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దేవినేని యశ్వంత్. నేను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. చిత్తూరు నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, గత 2-3 రోజులుగా పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి పార్టీని నిందిస్తూ, పార్టీలో కొంతమంది కార్యకర్తలను నిందిస్తూ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పరస్పరం ప్రెస్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ గాని, గుడిపాల గాని, చిత్తూరు టౌన్ కు సంబంధించిన నాయకులతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మొదటగా స్థానిక పిఓసి పదవిలో ఉండే ఒక మహిళా నాయకురాలు ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన భర్తతో తనకేదో ఉన్న పర్సనల్ గొడవల్ని, తన భర్తతో పాటు ఆయన అనుచరుల్ని, కొంతమంది పార్టీ వ్యక్తులు దీని వెనకాల ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక్క విషయం క్లారిఫై చేయదలుచుకుంటానా, మీరు ఒక పార్టీ పదవిలో, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గుడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఒక విజ్ఞప్తి చేసింది ఆవిడ మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, 2 టౌన్ సిఐ గారికి. నాకు మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం. నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్ లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్ లో కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీ భుజాల మీద మోసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మా, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, కూటమి నాయకులకు గాని ఎవరికి కూడా ఈ విషయంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా పరస్పరం ఉంటాయేమో వాళ్ళకు గాని, జనసేన పార్టీకి గాని, తెలుగుదేశం గాని, బీజేపీకి కానివ్వండి, ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, ఎవరికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కూడా ఒకరి వైపు లేదు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయకుండా ఏమంటే, ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆవిడ తన సొంత భర్త విషయంలో విభేదించినప్పుడు ఆవిడకి అండగా నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆ 10 రోజులు గాని, ఆ 15 రోజులు గాని ఆవిడని వెంటుండి కాపాడుకుంటూ స్థానిక పిఓసి గారిని ఒక ప్రశ్న అడుగుతానా, ఈ రోజు మీకు జనసేన పార్టీ నుంచి ఏదో జరిగిపోతుందని నోరు కొట్టుకుంటాను కదా, ఆ రోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వెనక నిలబడింది ఎవరు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ సమస్యలో ఈ సమస్య సెటిల్ చేసింది కానీ, ఆ 10 రోజుల విషయాన్ని హ్యాండిల్ చేసింది కూడా చిత్తూరు బలిజ సేవా సంఘం తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు గాని, నాదెండ్ల మనోహర్ గాని, మరి ఏం మంత్రి గాని దీంతో ఇన్వాల్వ్ మీరు చెయ్యండి, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ సంగతి మేము చూస్తాం, ఎవరికి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పనికిరాని మాటలు, పనికిరాని స్టేట్మెంట్లు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని బయట మాట్లాడితే 10 మంది నన్ను చూసేస్తారు, నేను ఎదుగుతా అంటే జనసేన పార్టీలో కొంతమంది నా పైన బుర్ర చల్లుతున్నారు అన్న స్టేట్మెంట్ ఏదో ఆవిడ ఇచ్చింది. నేను సరిగ్గా చూడలేదు ఆ స్టేట్మెంట్, నేను చూడలేదు ఆ వీడియో పూర్తిగా నేను చూడలేదు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎస్పెషల్ గా అన్ని పార్టీల్లో గ్రూపులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా వచ్చే కొద్దికి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం. ఎలక్షన్ లో గానీ ఎక్కడ గానీ ఒకరికొరు చిన్న ఆపద వచ్చినా ప్రాణం అడ్డం పెట్టి నిలబడతాం తప్పితే ఒకరి మీదకు వెళ్లే రకం ఎవరు కూడా పార్టీలో లేరు. ఈ పిఓసి అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిందంటూ ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. మీ ప్రవర్తన వల్ల కరడు గట్టిన జన సైనికులు పార్టీ వదిలి బయటపడే విషయం నిజం కాదా? మీ ప్రవర్తన వల్ల పదవులకు అర్హులుగా ఉండి పదవి రాకుండా ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారనే విషయం నిజం కాదా? వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడండి, వాటి విషయాల్లో పార్టీ పేరు వాడండి. మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఆ ప్రెస్ మీట్ లో వచ్చిన విషయాల్లో ఏది కూడా వాస్తవం లేదు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత గొడవల్ని పార్టీకి రుద్దడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి ఉన్న మా సమస్యలు మాకున్నాయి, మేము చేయాల్సిన పనులు మాకున్నాయి, మా సంస్థాగత నిర్మాణం మాకుంది. మా పార్టీ పేరు ఎక్కడ కూడా దయచేసి ఇట్లా వాడొద్దు. బలిజ సేవా సంఘం చేసిన పనికి జనసేన పార్టీకి ఏం సంబంధం అండి? చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాజూరు బాలాజీ గారు ఇక్కడే ఉన్నాడు, ఇలా పూల చందు గారు కానివ్వండి, వెంకటేశ్వర్ ఈడాడ ఉంటాడు, నేను గాని, రూపేష్ వెనకలే ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. ఇక్కడ ఆ రోజు మేమందరం కూడా కమ్యూనిటీ ఫీలింగ్ తో కాజూరు బాలాజీ గారిని మేము లోపలికి రమ్మన్నాం. ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఆయనకి జనసేనకి ఏం సంబంధం? ఆయన ఇంట్లో ఉన్నవాడు నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిచిన, ఆవిడ ఇబ్బంది పడుతుంది, పంచాయతీ చేసి సెటిల్ చేస్తురా అని నేను పిలిచిన. ఈరోజు ప్రెస్ మీట్ లో నువ్వేమంటావు? కాజూరు బాలాజీ, అది పెద్ద చిన్న గౌరవం ఏమీ లే. కాజూరు బాలాజీ వస్తాడు, మాటికి పిలుస్తాడు, సెటిల్మెంట్ అంటే నీ స్థాయి ఎంత పెద్దదని నువ్వు అనుకుంటున్నావా? మన స్థాయి ఏంది? మన స్థాయికి ఎవరున్నారో వాళ్ళతోనే మాట్లాడాలా. నీకంటే పెద్ద స్థాయి ఎవరితో అంటే నాకు ఒకటి అర్థం కాదు ఏమంటే, నేను ఎదుగుతా ఉన్నాను అని చెప్పి నా పైన కుట్రలు.
ఏం ఎదుగుతున్నావు, ఏం పొడి చేస్తున్నావు? చిత్తూరు నియోజకవర్గ పార్టీలో మొన్న అప్లికేషన్ జరిగినాయి. 5 రోజుల పాటు దాదాపు వారం రోజులు పోస్టుల కోసం అప్లికేషన్లు ఇచ్చారు. ఆ 7 రోజులు నీ పాత్ర ఏముంది? ఏం చేసినావు నువ్వు పార్టీ ఆఫీస్ కి వచ్చి? నామినేటెడ్ పదవులు ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది పార్టీ కోసం నిజంగా నిలబడిన వాళ్ళు ఉన్నారు? అంతెందుకండి, ఈ రోజు నీ ప్రెస్ మీట్ లో నీతో పాటు 4 కూర్చున్నారు. ఆ 4లో 2 పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. 2021-22లో వాళ్ళ పార్టీలో ఒక ఫోటో చూపించండి, రేపు సాయంత్రం నేను రాజీనామా చేస్తా. సభ్యత్వం లేని వాళ్ళు ఎత్తుకొచ్చి నువ్వు నామినేటెడ్ పదవులు ఇచ్చినావు, సభ్యత్వం లేని వాళ్ళ దగ్గర నువ్వు కేసులు పెట్టించినావు, పార్టీలో సొంత వ్యక్తుల్ని నువ్వు ఇబ్బంది పెడతావు. ఇంత జరిగినా కూడా నీకు ఒక ఇబ్బంది అని ఆ రోజు నువ్వు రోడ్లో కూర్చుంటే ఈ రోజు నీ వెనకాల ఉండే క్యాడర్ ఎవడు నీ పక్కలో లేడు. ఆ రోజు ఇక్కడ ఈ ఫ్రంట్ లైన్ లో ఎవరైతే కూర్చో ఉన్నారో ఈ జన సైనికులే, ఈ బలిజ సంఘం నేతలే వచ్చి నీ పక్కలో కూర్చున్నాం. ఎవరైతే నువ్వు కాజూరు బాలాజీ అని పేరు పెట్టి పిలిచినావో ఆ వ్యక్తి ఆ రోజు వచ్చి నీ పక్కలో కూర్చున్నాడు. ఈ రోజు నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు తిరుగుతా ఉండే కారు, ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నావంటే అది కేవలం నీ జనసేన పార్టీ కుటుంబం నీకు ఇచ్చిన భిక్ష. ఒక మాట మాట్లాడే ముందు నిజాలు తెలుసుకో మాట్లాడు. ఆవిడ వెనకాల ఏ ఎమ్మెల్యే లేడు, ఏ కార్పొరేటర్ లేడు, ఏ మున్సిపల్ కౌన్సిలర్ లేడు. ఆ భయాలొద్దు. ఇంకోటండి, ఇప్పుడు వ్యక్తిగతంగా పోదలుచుకోవట్లేదన్నా. నేను ఎందుకు కట్ చేస్తానా అంటే, ఈ ప్రెస్ మీట్ కేవలం ఈ విషయాలన్నిటి మీద పార్టీ అధిష్టానానికి మేము కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్న వారు ఎవరన్నా పిఓసి కానీ, ఇన్ఛార్జ్ కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కానీ ఇలాంటి విషయాల్లో నిన్ను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. మీడియా ముఖంగా ఒక్క మాట చెప్పి ముగించదలుచుకున్నా, మీకు ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి, ఒక వ్యక్తిని పంపించండి హెడ్ ఆఫీస్ నుంచి. ఆవిడ్ని కూర్చోబెట్టండి, పార్టీ వాళ్ళని కూర్చోబెట్టండి, చంద్రబాబుని కూర్చోబెట్టండి. ఎవరు మాటలు నిజంగారు తెలిపోవాలి. పార్టీ హైకమాండ్ మేము కోరింది ఒకటే, ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే ఆవిడ మీద చర్యలు తీసుకోండి. పార్టీ ఆఫీస్ నుంచి ఒకరు ఈ కంప్లైంట్ అందరికి కూడా కాపీ ఇస్తామన్నా, అందరికి ఇచ్చి పంపిస్తాము. పార్టీ ప్రతిష్టను దిగజార్చే ఏ ఒక్కరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి ఉండదు. నాకు ఇన్ఛార్జ్ ఉంది, నాకు పిఓసి ఉంది, నేను చేస్తాను అనుకుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోం. మీ వ్యక్తిగతంగా మీ సెల్ఫ్ పబ్లిసిటీ, సెల్ఫ్ డబ్బా కోసం పార్టీని దయచేసి వాడుకోవద్దు.